కీర్తన గ్రంథం 21 అధ్యాయం. మరొకసారి కీర్తనలు 21 అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. ఆయుష్యునిమని అతడు నన్ను వరమడుగ్గా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. అదే విధముగా ప్రసంగి 8వ అధ్యాయం 13వ వచనం కూడా, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగుదనియు వారు నీడ వంటి దీర్ఘాయువు పొందకపోదురనియు నేను ఎరుగుదును. ఈ రెండు భాగాలు మనం చూసినట్లు ఈరోజు నాకు భాగము దీర్ఘాయువు ఎలా వస్తుంది, దీర్ఘాయువు ఎలా వస్తుంది. లోకంలో చాలామంది జీవిస్తుంటారు కదా, దీర్ఘాయుష్మాన్ భవ అని కదండి. అంటే అర్థం ఏంటి? నూరేళ్ళు చల్లగా ఉండని చెప్పండి, దీర్ఘాయుష్మాన్ భవ అని. మరి దీవించినంత మాత్రాన దీర్ఘాయువు అనేది వస్తుందా? వస్తుందండి? రావట్లేదు. మరి దీర్ఘాయువు అనేది ఎప్పుడు వచ్చింది? పాత నిబంధనలు మనం చూసినట్లయితే అనేక మంది ప్రజలకి, దేవుణ్ణి ఎరిగిన భక్తులుగా పిలబడే వారికి వారి యొక్క దీర్ఘాయువు 800 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 650 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, ఇలా అనేకమైన సంవత్సరాలు వారి జీవించిన కాలము వారు జీవిస్తూ వెళ్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చేపాటికి మనుషుని యొక్క ఆయుష్ దావీదు చెప్పిన ప్రకారము 70 లేకపోతే ఎక్కువ బలం అంటే ఎంత అంట? 80. అంతకన్నా ఎక్కువ ఆయాసము అప్పుడు దాకా ఎందుకంటే ఇప్పుడే వచ్చేస్తుంది. ఎవరికి 30-40 రాకముందే ఏమొస్తుంది? ఆయాసము, దుఃఖం. మరి దేవుడు అంటున్న మాటల దీర్ఘాయువు ఎలా వస్తుంది? విశ్వాసంగా పిలువబడే మనకి దీర్ఘాయువు అనేది ఎలా వచ్చింది? అసలు దీర్ఘాయుష్ అనేది తినటం వల్ల వచ్చిద్దా, లేకపోతే మంచిగా బలం కలిగిన ఆహారం వల్ల వచ్చిద్దా, లేక దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చిద్దా అన్న సంగతి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూద్దాం. మొదటిగా చూడండి ఒకసారి, కీర్తన గ్రంథంలో దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు 21వ అధ్యాయంలో చదవండి. ఆయుష్నిమని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఏమంటాడు ఇక్కడ? ఆయుష్ని మరి దేవుడిని వరమడిగితేనంట దేవుడు ఏం చేశాడంట? నీవు అతన్ని దానికి ఏం చేసావు? అనుగ్రహించేసావు. తర్వాత సదాకాలము నిలుచు దీర్ఘాయువు. ఎలాంటి ఆయువు అంటే ఇది? సదాకాలం ఉండే దీర్ఘాయువు. ఈ లోకమును మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తి ఏమని కోరుకుంటాడంటే, నేను ఎక్కువ కాలం జీవించాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ కాలం మంచి ఆరోగ్యంతో ఉండాలి, ఎక్కువ కాలం జీవించాలని చెప్పి అనేక మంది వారి యొక్క జీవితాన్ని ఏం చేసుకుంటూ ఉంటారంటే కళ్ళకంటూ ఉంటారు. కానీ కనిన కాలాన్ని ఏమైపోతా ఉన్నాయండి? ఏమైపోతా ఉన్నాయి? మాట్లాడాలి. ఈరోజు నుంచి నేను ఒక డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్ అన్నమాట. నూతనమైన విధానము, నూతనమైన ఆలోచన చేత, నూతనమైన తలంపుల చేత ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రతిదీ దేవుని వలన మాత్రమే కలిగిద్ది అని గుర్తుంచుకుంటున్నాను. ఈరోజు నా భాగం ఏంటంటే దీర్ఘాయువు ఎలా వస్తుంది అనే మాటకు దేవుని యొక్క వాక్యం చూస్తే దేవుని వలన మాత్రమే అన్న సంగతి గుర్తుంచుకుంది. ఎవరి వలన మాత్రమంట? దేవుని వలన మాత్రమే. ఇందాక ఒక మాట చెప్పాను ఆనందంలో. ఏ మాట? ఒక మాట గుర్తుంచుకొని నేను చెప్పాను. ఏ మాట చెప్పాను చెప్పండి ఒకసారి. దేవుడు నన్ను మరువజాలడు. ఏంటంట? ఈ మాట గుర్తుంచుకోండి. ఆరాధన బలవర్తమానానికి ఈ మాట గుర్తుంచుకోండి. మనకి ఏది కలిగి ఉండాలన్నా, మనం ఏది కావాలన్నా అది దేవుని వలన మాత్రమే అని గుర్తుంచుకోండి. దేవుని వలన మాత్రం. చెప్పండి ఒకసారి నాతో పాటు. దేవుని వలన మాత్రమే. ఎవరి వలన అంట?
మనకి ఏం కావాలన్నా, ఏది జరగాలన్నా, ఏది నెరవేర్చబడాలన్నా, దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలన్నా, అది భూలోకంలో జీవించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అది దేవుని వలన మాత్రమే. ఆయన వలన తప్ప ఇక భూలోకంలో మనకి ఏమి జరగదండి. ఇది 100% కన్నా ఎక్కువ శాతం. దేవుని వలన అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చెప్పే భాగం దేవుని వలన. లోకంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే ప్రజల కోసము, ప్రజల చేత ఎన్నుకోబడిన వారు అంటారు లోకం కదా, అవునా కదా? డెమోక్రసీ అంటే ఏంటి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. తెలుగులో ఏంటి? ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలతో అనే మాట. ఇప్పుడు ఈ లోకంలో జీవించే మనకి ఒక డెమోక్రసీ ఉంది. అదే పరలోక జీవితం సంబంధం కలిగిన మనకు కూడా ఒక డెమోక్రసీ ఉందండి. అది ఏంటి అంటే అది దేవుని వలన మాత్రమే. ఒకటే ఇంకంతే. ఇంకా రెండో ఆప్షన్ అనేది లేదు. ప్రజల కొరకు, ప్రజల చేత ఏం లేదు. ఇంకా చేత తోడంతో ఈ విభక్తులు ఏమి లేవు. ఇంకా ఒకటే ఏంటిది? దేవుని వలన మాత్రమే. చెప్పండి ఒకసారి. దేవుని వలన మాత్రమే. మనకు ఏది కావాలన్నా, మనం ఏది సంపాదించాలన్నా, మనం ఏది పొందుకోవాలన్నా అది దేవుని వలన మాత్రమే. అది దీర్ఘాయుమైన, అది ఆశీర్వాదమైన. ఈరోజు నేను చెప్పే భాగము కొన్ని ప్రాముఖ్యమైన సంగతి చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం మనం చూసాం, 2 భాగాలు చూసాం. రెండో భాగంకి వెళ్దాం ఒకసారి. ప్రసంగి 8వ అధ్యాయం. భక్తిహీనులు భక్తిహీనులు దేవుని సన్నిధిని ఏం చేయరంటారు? కారణం ఏంటి? అక్కడ అయిపోయింది. వాళ్ళు ఎవరంట? భక్తిహీనులు. భక్తిహీనులు అనే వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు అని అర్థం. భక్తిహీనులు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యందు భయము, భక్తి లేని వారు అని అర్థం. వీళ్ళు దేవుణ్ణి ఏం చేయరంట? భయపడరు. తర్వాత అదేంటి సంగతి? వారికి ఎందుకు క్షేమం కలగట్లేదు, మనకెందుకు క్షేమం కలుగుతుంది? వారు దేవుని యందు ఏం కలిగి ఉండలేదంట? భయం లేదు వాళ్ళకి. కాబట్టి భక్తిహీనులు కాబట్టి వారికి క్షేమం కలగదని వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. ఏమని ఎరుగుతున్నాడంట? దీర్ఘాయువు అంట ఎలాంటిది తెలుసా? నీడ వంటి అంట. దీర్ఘాయువు అనేది ఎలాంటిదంట? మాట్లాడారు. దీర్ఘాయువు అంటే ఎలాంటిదంట? నీడ వంటి. నీడ అంటే ఎలా ఉంటుందండి? బాగా ఎండేస్తే మనం నుంచుంటే మనకి ఎలా ఉంటుంది? కొద్దిగా డౌన్ అవుతుంది. అప్పుడు ఎక్కడైంది? పక్కన కాస్త ఏమైపోయింది? సైజ్ ఏమవుతూ ఉంది? తగ్గుతూ ఉంటుంది. ఎంత లావున్నా, ఎంత ఎత్తున్నా ఆ మనిషి యొక్క కిందకు వచ్చేపటి తన జాడ ఏమైపోయింది? ఎంత అయిపోయింది. కింద చూసుకొచ్చి నేను కాదు అంటామండి? అనం. ఎందుకనం? అది మన నీడది అంతే. నువ్వు ఎంత లావున్నా, ఎంత సన్నగా ఉన్నా, ఎంత ఎత్తున్నా, ఎంత పట్టుకున్నా నీ నీడ ఖచ్చితంగా ఏం చేసిందంట? దానికి రిఫ్లెక్ట్ ఇచ్చింది అంతే. దేవుడు చెప్తున్న మాట, భక్తిహీనులు భూలోకంలో ఎంత బతికినా వారి నీడంట త్వరగానే ఏమైపోయింది తెలుసా? గతించిపోయింది. కానీ దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేసే వారి యొక్క జీవితము దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వారు దీర్ఘాయుష్మంతులు. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి అది దేవుని వలన మాత్రమే అని తెలుసుకున్నాం. మనము ఏ విషయాలు దీర్ఘాయుష్మంతులు అవుతాం, ఎలా దీర్ఘాయుష్మంతులు అవుతాం, దేని చేత దీర్ఘాయుష్మంతులు అవుతాం, ఎవరి వలన దీర్ఘాయుష్మంతులు అవుతాం. ఈ సంగతులన్నీ క్లుప్తంగా కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. త్వరగా చూద్దాం. మొదటి సంగతి చూద్దాం. చూడండి ఒకసారి. మొదటిగా దేవుని వలన ఏం కలిగింది? మనకి దేవుని వలన ఏం కలిగింది? మనం మొట్టమొదటిగా చూసాం. దేవుని వలన ఏం కలిగిందంట? దీర్ఘాయుష్మంతులు కదండి. దేవుని వలన మనం ఏమవుతామంట? మనందరికీ తెలుసు. మరి ద్వితీయోపదేశకాండము 5:16 మనకందరికీ తెలిసిన మాట ఏమని? నీ తల్లిదండ్రులను సన్మానించడం వలన నువ్వేమో భూమి మీద ఏమవుతామంట? దీర్ఘాయుష్మంతులు. అందరికి తెలిసింది కాబట్టి క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. కానీ మొదటి మాట జ్ఞాపకం చేసుకుంది ఈరోజు. దేవుని వలన మనకేం కలిగింది? మొదటి సంగతి చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. మొదటిగా దేవుని వలన కలిగేది ఏంటి?
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని చాలు. మొదటిగా దేవుని వలన కలిగేది ఏంటి అంటే క్షేమస్థితి. ఈ భాగాన్ని దరిదాపు 2 నెలలు మెరకనపల్లిలో ధ్యానం చేసామండి. 2 నెలలు, 1 నెల కాదు, 1 వారం కాదు. 1 వారం మీద వచ్చారు, రాజకీయ ముందు వచ్చారు అక్కడికి. 2 నెలలు ఈ భాగాన్ని మెరకనపల్లిలో ధ్యానం చేసి చాలా శ్రేష్టమైన భాగం ఇది. దేవుని వలన కలిగేది ఏంటంటే ఈ భూలోకంలో మనకు కావాల్సింది, ఈ భూలోకంలో మనం పొందుకోవాలని ఆశపడేది, దేవుని చేత వచ్చేది ఏంటి అంటే మొట్టమొదటి ఆయన వలన కలిగేది ఏంటంటే క్షేమస్థితి. చెప్పండి ఒకసారి, ఏం కలిగిద్దంట? క్షేమస్థితి. దేవుని వలన కలిగేది ఏంటి అంటే క్షేమస్థితి మాత్రమే. నీవు నేను క్షేమంగా ఉండాలి అంటే, నీవు నేను క్షేమంగా మన జీవితము వెలవచ్చాలి అంటే దేవుని యొక్క వాక్యం వస్తుంది. అది దేవుని వలన మాత్రమే. ఎవరి వలన అంటే మనందరం తెలుసు, యోగుకి శ్రమలు వచ్చినాయి, యోగుకి కష్టాలు వచ్చినాయి, అనేకమైన బాధలు కూడా వెళ్తున్నాడు. పోయిన వారం గురువారం మార్పులకు జ్ఞాపకం చేశాడు. ఒక పక్కన ఒక వార్త వచ్చింది 1వ అధ్యాయంలో. ఏమనంటే, ఇదిగో నీ పాము, నీకు కలిగిన సమస్తము మొత్తం పైనుంచి అగ్ని చేసేసింది, కాల్ చేసింది. అది ఆ విషయం చెప్పడానికి నేను ఒక్కడిని మిగిలిన్నానని చెప్పాడండి. ఈ మాట చెప్పి అవ్వకముందే ఇంకోటి వచ్చాడు పరిగెత్తుకుంటా. ఇదిగో నీ పశువులు, నీ యొక్క మంద వేరే దేశస్తులు వచ్చి కొలగొట్టుకు వెళ్ళిపోతారని చెప్పాడండి. అది చెప్పడానికి మిగిలిన వాడిని నేను ఒక్కడనే చెప్పాడు. ఇది 2వ మాట. ఇది మాట చెప్పకముందే 3వ వ్యక్తి వచ్చాడు. ఇదిగో నీ కొడుకులు వారి కోడంలో, మీ కోడంలో భోజనం చేస్తున్నారు, పైనుంచి ఏమొచ్చి పడింది, అగ్ని పడింది, గోడ పడిపోయింది, వాళ్ళు చచ్చిపోయారని చెప్పాడు. అది చెప్పకముందు, అది చెప్పడానికి నేను ఒక్కడిని మిగిలినానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు. ఇంకోటి వచ్చి నీ సంపద అంతా యావత్తు కొల్లగొట్ట పడిపోయిందని చెప్పాడు. ఇప్పుడు యోగు ఎక్కడికి పరిగెత్తాడు చెప్పాలి? ఇటు పరిగెత్తాడా, ఇటు పరిగెత్తాడా, ఇటు పరిగెత్తాడా, అటు పరిగెత్తాడా, ఎటు పరిగెత్తాడు చెప్పండి. మనం ఆ స్థితిలో ఉంటే ఎక్కడ పరిగెత్తాం? మొట్టమొదటిగా ఎక్కడ పరిగెత్తామండి? మాట్లాడండి. చెప్పినోడు పైకి చేతితో తెలుసా? ఈ విషయం చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలే, ఈ విషయం చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలే చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆయన ఒక్కడే ఉంచాడు ఆ విషయం యోగు చెప్పడం కోసం. ఎందుకు? ఏబుని కొంచెం ఇంకా పొడవడం కోసం. యోగుని ఇంకా కొంచెం గుచ్చి దాంట్లో ఓర్చుకోరా బాబు అని చెప్పి కొంచెం ముళ్ళు పెడతాం కోసం ఒక్కడి నుంచి మేయుచుండగా అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని యొక్క అగ్ని ఆకాశం నుండి కిందకు వచ్చింది. నేను ఒక్కడిని మిగిలాను. ఇది 2వ సందర్భం. ఆ తర్వాత 3వ వ్యక్తి వచ్చాడు. మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములకు వచ్చి ఒంటిల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత వాటిని తప్పిరి. నేను ఒక్కడనే ఉన్నాను. ఆ తర్వాత మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలు తమ అనుమానమైన భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి ఆ ఇంటి 4 మూల కొట్టగా అది యవనం మీద పడి చనిపోయి దీన్ని తిరిగి నేను ఒక్కడిని వీరాను. ఇప్పుడు ఎన్ని సందర్భాలు అక్కడ? 4 దిక్కుల నుంచి వచ్చారండి. ఇప్పుడు యోగు మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి, ఎక్కడికి పరిగెత్తాడు యోగు? యోగు ఎక్కడికి పరిగెత్తాడు? అటు పరిగెత్తాడా? పశువులు పోయాయని, కుమారులు పోయారని ఎటు పరిగెత్తాడా? లేకపోతే సంపద అంతా కొట్టుకెళ్ళిపోతుందని చెప్పి అటు పరిగెత్తాడా? ఎటు పరిగెత్తాడు చెప్పండి ఒకసారి. యోగు ఎక్కడికి పరిగెత్తలా, ఉన్న స్థలంలో ఉంది. ఒకే ఒక మాట అన్నాడండి, భలే ఇష్టమైన మాట. ఏంటి సార్? యెహోవా ఇచ్చెను మనం చెప్తాం అన్నమాట. ఏమని మనం చెప్తామా? నీకంటే నేను ఒక్కడే కనపడ్డానా? ఏ ప్రభువా, ఎంతమంది ఉన్నారు భూమి మీద? ఏ కష్టాలన్నీ నాకేనా? బాధలన్నీ నాకేనా?
శ్రమలన్నీ నాకేనా, ఏ ఆడి కనపడలేదు, నీకు వీడు కనపడలేదా, ఆమె కనపడలేదని చెప్పి ఎదుటి వాళ్ళ మీద ఏం చేస్తాం మనం? నిద్రేస్తాం. నీకంటే నేను ఒక్కదాన్ని కనపడ్డాను ప్రభు, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు అని చెప్పి మనం అంటాం. కానీ యోగు ఎవరు తెలుసా? 4 దిక్కుల నుండి శ్రమలు వచ్చినా, 4 దిక్కుల నుండి విపత్తులు వచ్చినా యోగు మీద పడిన యోగు మాట అన్నాడు, యెహోవా ఇచ్చేది. యెహోవా ఎందుకు మాట్లాడు తెలుసా? యోగు గ్రహించాడు ఆ సంగతి ఏంటి తెలుసా? నా దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఇచ్చేవాడు, పోయిన దాన్ని సమకూర్చేవాడు, పోయిన దాన్ని సమస్తాన్ని కోల్పోయిన దాన్ని తిరిగి సమకూర్చేవాడు అని గ్రహించాడు. కాబట్టి 42వ అధ్యాయంకి వచ్చేవాడికి అక్కడ రాశాడు అన్నమాట. 42వ అధ్యాయంకి వచ్చేవాడు చదువు పెట్టాడు ఇక్కడ. మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తే యెహోవా అతని క్షేమస్థితిని ఏం చేశాడంట? మరలా అతను ఏం చేశాడు? 12వ వచనం కూడా యెహోవా యోగును మొదట ఆశీర్వదించిన కంటే అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 ఎడ్లు, 1,000 ఆడగాళ్ళు, మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి దేవుడు వారిని 15వ వచనం యోగు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. శ్వాసించిన తర్వాత యోగు 140 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బతికాడంటే 140 సంవత్సరాలు. ఇప్పుడు దీర్ఘాయుష్ ఎవరు ఇచ్చారు? దీర్ఘాయుష్ మొదటిసారి ఈ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం వస్తుంది, దేవుని వలన మాత్రమే ఏం కలిగిందంటే క్షేమస్థితి కలిగిందండి. ఏం కలిగిందంట? క్షేమస్థితి. దేవుని వలన మాత్రమే కలిగేది ఏంటంటే క్షేమస్థితి. దేవుని యొక్క వాక్యం వస్తుంది. కీర్తన గ్రంథం చూడండి 37వ అధ్యాయం 11వ వచనంలో కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని దగ్గర అంట బహుక్షేమం కలదని రాశాడు. 37వ అధ్యాయం 11వ వచనం దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి ఏం చేస్తారంట? సుఖిస్తారు. ఏం కలిగిందా వాళ్ళకి? మౌక్షేమం కలిగిందా? కాదండి. ఏ క్షేమం అంటే కలిగింది వాళ్ళకి? బహుక్షేమం కలిగిందంటే ఎవరికి? దీనులకి. దేవునికి వాక్యం వస్తుంది. ఇప్పుడు దీర్ఘాయుష్మంతుడు ఎలా అవుతారు తెలుసా? అది దేవుని వలన మాత్రమే. తర్వాత సంగతి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 40వ వచనం. ద్వితీయోపదేశకాండం 4:40. మరియు నీకును క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశంలో రాసుకున్న మాట, నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. రెండవదిగా దీర్ఘాయుష్మంతుడు ఎలా అవుతారంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను ఏం చేసుకున్నప్పుడంట? గైకొన్నప్పుడు. ఆజ్ఞలను కట్టడలను గైకొన్నప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇప్పుడు యోగు చేసిన పని ఏంటి తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడలను ఏం చేసుకున్నాడంటే యోగు గైకొన్నాడు. కారణం తెలుసా? ఊజు దేశంలో అతటువంటి వాడు లేడు. ఎందుకు తెలుసా? యోగు ఎలాంటి వాడంట? మొట్టమొదటి వాడు చెప్పాడు అక్కడ ఏంటంట? చదవమాట. ఊజు దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు. మొట్టమొదటి వాడు చెప్పాడు అక్కడ యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, అతని వంటి వాడు. అర్థమేంటి సార్? దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేసుకున్నవాడు అండి యోగు? గైకొన్నవాడు దేవుని యొక్క ఆజ్ఞలు. లేకపోతే మనమైతే ఒక దిక్కు నుంచి ఒక మాట రాగానే ఏమైపోయామో కాలు చేతులు ఆడముందు మనకి కదండి. ఒక దిక్కు నుంచి పలానా జరిగిందని చెప్పారు అనుకోండి, మనకి ఏమైపోయింది? కాలు రెండు మాట్లాడతాం. కాలు రెండు ఏమవుతుంది? పడపడగా ఇలా రెండో మాట వచ్చింది అనుకోండి, ఖాతా ఉండి ఏంటి చెమట లోపల కలిసిపోతే ఇంకా బీపీ పెరిగిపోయింది, కాలు చేతులు ఆడడం ఇంకా దేవుని కొట్టేస్తాం. ఏం చేస్తాం కాదు, ఎవరి దగ్గర పరిగెత్తాలి, ఏం చేయాలి, ఎవరు సలహా తీసుకోవాలి? ఇప్పుడు
ఎవరి దగ్గరికి పరిగెత్తాలని చెప్పేసి మన కాలు చేతులు ఆడవేం కాదు. కానీ యోగు ఎవరి దగ్గరికి పరిగెత్తలేదండి. ఎవరి దగ్గరికి పరిగెత్తలా, నాకున్నవాడు ఆయనే, ఆయన దగ్గరికి వెళ్తాను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది దేవునికి వాక్యం వస్తుంది. నా ఎత్తు కూర్చు వారిని నేను ఎంత మాత్రము ఏం చేయడండి ఆయన. ఇప్పుడు యోగు ఎందుకు తోసివేసి చూసే దేవుడు? యోగు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు యోగు? ప్రభు యేసుక్రీస్తు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వారిని దేవుడు తోసాడా? నా కార్యం తర్వాత అన్నాడా? అలా దేవుడికి యోగు ఏం చేసుకున్నాడు? అప్పగించేసుకున్నాడు. ప్రభా, ఇచ్చినోడు నువ్వు, దానికన్నా డబ్బు ఇచ్చినోడు నువ్వే చూస్తున్నావు కాబట్టి నేను ఇచ్చేస్తాను అంతే. నువ్వు తీసుకున్నావు, నీకు అవసరం అనుకుంటే తీసుకో. అవసరమైన తర్వాత ఏం చేస్తావు? నువ్వు అవసరమైతే ఏం చేస్తావు? మాట్లాడతావు. అవసరమైన తర్వాత ఏం చేస్తారండి? మరి ఇచ్చేస్తారు కదా. దేవుడు చేసింది కూడా అదే. ఆయనకు అవసరం ఉంది వాళ్ళతో. ఎవరికి ఇవ్వాలనుకుంటాడు? ఎవరు ఏం చేశాడు? దీన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఎవరిని? పశువులు కావచ్చు, ఆ యొక్క ఒంటెలు కావచ్చు, ఆ డైరీకి ఇచ్చాడు. అవసరం అయిపోయిన తర్వాత కూడా మరి తీసుకొచ్చి ఏం చేశాడు? మళ్ళీ యోగుకి నేను ఇంటగా కూడా చదువుకున్నప్పుడు నాకు బ్రాంచర్ వేస్తూ ఉంటుంది. వాళ్ళ అవసరం అయిపోయింది తీసుకొచ్చి మళ్ళీ యోగు ఇచ్చేసాడు. యోగు ఎంత ఏం చేశాడు తెలుసా? తీసుకొచ్చి ఇవ్వాల, దానికి ప్లస్ చేశాడు, దానికి కలిపాడు. ఇంకా దానికి కొంత కలిపి తీసుకొచ్చి యోగు పెట్టాడండి. యోగు నీ దగ్గర నేను తీసుకున్నానే, అది 1% తీసుకున్నా. ఇప్పుడు నీకు ఎంత శాతం ఇస్తున్నాను? ఎన్ని శాతం? ఎంత ఆశీర్వదించండి యోగు దేవుడు? ఎంత ఆశీర్వదించాడు ఆయన దేవుడు? చదవండి. యోగుని మొదట ఆశీర్వదించాడు కంటే ఎంత అంటే మరి అధికముగా, డబల్ బ్లెస్సింగ్. కారణం ఏంటి సార్? యోగు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను ఏం చేసుకున్నాడంట? ఇక మూడో సంగతి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 5:33 మూడోదిగా దీర్ఘాయువు ఎలా వస్తుంది? కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించుటకు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఏం చేసుకోవాలంటే అండి? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిలో ఏం చేసుకోవాలంట? నడుచుకోవాలి. ఇప్పుడు యోగు చేసిన పని ఏంటంటే నడుచుకున్నాడు. అది దేవునికి వాక్యం వస్తుంది. ఆయన మార్గంలో నడుచుకోవడం వలన దీర్ఘాయుష్మంతులు. మొదటిగా కట్టడంలో ఆజ్ఞలను కైకొనడం వలన దీర్ఘాయుష్మంతులు అవుతారు. రెండోదిగా దేవుని మార్గంలో నడుచడం వలన దీర్ఘాయుష్మంతులు. చిన్న పదాలు గుర్తుంచుకోండి. దేవుని మార్గంలో నడుచడం వలన ఏమవుతారంట? దీర్ఘాయుష్మంతులు. దేవునికి వాక్యం వస్తుంది. ఆయన వలన ఏమవుతుందంట? క్షేమస్థితి కలిగిందంట. ఆయన వల్ల ఏం కలిగిందండి? ఇక రెండో సంగతి చూద్దామా? ఆయన వల్ల ఏం కలిగిందో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 4:36. దేవుని వల్ల మనకు కలిగేది. ఆ సమయం నందు నా బుద్ధి నాకు మరలా వచ్చింది. నా ఘనత, నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులు, నా కింద అధిపతులు నా దగ్గర ఆలోచించారు. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందుతిని. నేను మరి ఎక్కువ ఏం అందుకున్నాడంట? రెండోది ఘనత ప్రభావాలు కలుగుతాయి. దేవుని వలన కలిగేది ఏంటంటే మొదటిగా క్షేమస్థితి. రెండోదిగా దేవుని వల్ల కలిగేది ఏంటి అంటే ఘనత ప్రభావం. ఏంటి అంట? మాట్లాడాలి. ఏం కలుగుతాయి ఏంటండి? ఘనత ప్రభావం. మీకు అర్థం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆమంట మధ్యరాత్రి పూట డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. 10:40 డాక్టర్ గారు నేను ఎంత అందరినా ఎంత మనసు మీద దొరికినా నిద్ర పడలేదండి అన్నాడు. ఎంత అన్నం తిన్నా మనసు మీద దొరికినా నా నిద్ర పడలేదండి అన్నాడు. డాక్టర్ గారు అన్నాడంట, ఏమో నీ మొహం చూస్తేనేమో ప్రార్థన తీసుకున్నాను లాగా నువ్వు ఓ పని చెయ్యి, నేను నీకు మందులు నీకు ఇవ్వను కానీ
మీ దగ్గర ఏమైనా మందిరం ఉందా అన్నాడు అంట. ఏమన్నాడు? మీ దగ్గరలో ఏమైనా మందిరం ఉందా అన్నాడు. ఉందండి అన్నాడు. ఓ పని చేయమ్మా, అక్కడికి వెళ్ళు, దెబ్బ నిద్ర పట్టకపోతే అన్నాడు చెప్తాడు. ఏమన్నాడు? అక్కడికి వెళ్ళు, అక్కడ నిద్ర పట్టకపోతే నేను చెప్తానండి. వచ్చిందంట శుభ్రంగా, ఫ్యాన్ కింద వచ్చిందంట, మొదలెట్టిందంట. మందిలో రావడంతోనే ఆవలించేసిందంట. ఏంటిది నిద్ర ఏం చేసిందంట? శుభ్రంగా నిద్రపోయిందంట. పొద్దున్న డాక్టర్ గారు వెళ్ళిందంట. డాక్టర్ నిద్రపడిందంట రాత్రి అందంట. ఓ పని చేయమ్మా, ఇక్కడి నుంచి నా దగ్గర రావాల్సిన పని లేదు, నువ్వు నలుగురు చెప్పి ఎక్కడ తీసుకెళ్ళు, మందిరాన్ని తీసుకెళ్ళి అన్నాడు. కొంతమంది ముఖాలు ఎలా ఉన్నాయంటే మీకు కూడా డాక్టర్ గారు చెప్పినట్టున్నాడు. ఏమని? నిద్రపోమని. అటు నిద్రపోతారు. మీరు విన్నారా? జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క వాక్యము మనం ధ్యానం చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు శత్రువు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? దేవుని యొక్క వాక్యం ప్రకారం చెప్తుంది, మన కళ్ళు కంట కప్పేస్తూ ఉంటాడు, నిద్ర కప్పేస్తూ ఉంటాడు. ఎందుకు? వింటే ఏమైపోతారు? వింటూ వలన మాట్లాడుతుంది. మీరు అసలు ఏమి వినటం వల్ల ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. కాబట్టి వాడు ఏం చేస్తాడు? వినలేడు. విశ్వాసం వస్తే ఏమొచ్చింది? దేవుళ్ళు మనం ఆత్మీయంగా ఎదుగుతాం కాబట్టి, వాడి కోపం వాడికి అసూయ కాబట్టి వాడు ఏం చేస్తాడు? మనల్ని ఎదగనివ్వడు. విన్నారా? ఆత్మీయ జీవితంలో మనల్ని ఎదగనివ్వడు, అలాగే ఉంచుతాడు మనం. ఇంకా మనం ఎలా ఉన్నామంటే ఆత్మీయ జీవితంలో ఎదగట్లా, అలాగే ఉన్నాం. చెప్పండి ఒకసారి. మొదటిగా క్షేమస్థితి ఎప్పుడు వచ్చిందంట? ఆయన ఆజ్ఞలను కట్టలను గైకొనడం వలన. రెండోది దేవుని మార్గంలో నడుచడం వలన. మూడోదిగా చూద్దాము. ఇప్పుడు అంటే ఇక్కడ దానియేలు గ్రంథంలో 4:30 చూసినట్లయితే ఇక్కడ మన సందర్భం కనబడింది. ఏంటి ఆ సందర్భం అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. చూద్దాం, పైకి వెళ్దాం ఒకసారి. 4వ అధ్యాయం 28వ కాడి నుంచి. సంభవించను 12 నెలలు గడిచిన పిమ్మట సంచరించుండగా. ఇప్పుడు అనుకున్నాడు రాజు, నెబుకద్నెజరు అనుకున్నాడు, ఏమని? అబ్బా, నేను కట్టించిన గోడ ఉంది, నన్ను చూడు, నా ఇంటి చూడు. అంతే కదా నాకు ఏమంటారు? నన్ను చూడు, నా ఇంటి చూడు, నన్ను చూడు, నా ఇంటి చూడు అంటారు. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? అక్కడ కూర్చొని, అబ్బా చూసావా, నేను కట్టించిన నగరం, నేను కట్టించిన యొక్క అంతస్తులు, ఇవన్నీ అని చెప్పి తనలో తాను ఏమనుకుంటాడంట? నేనే కట్టించాను. 30 చదువు ఒకసారి, మీకు అర్థమైంది. ఇంకా రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయిను, గంటి వేస్తావు అన్నాడు. చాలా తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకప్పుడు ఘనతా ప్రభావం కలిగిన వ్యక్తి చివరికి ఏమైపోయిందంటే పశువుల్లాగా గడ్డి మేపుతాడండి. ఏం చేస్తాడంట? పశువుల్లాగా ఏం చేస్తాడంట? గడ్డి మేపుతాడంట. మామూలు 10 నిమిషాలు నడవండి, పశువుల్లాగా నడుస్తారా? కానీ 8 దినాలు చూడండి. అక్కడ ఎన్ని రోజులంట? చదవండి, 32 వచ్చింది. 7 కాలాలు రాసింది కింద. ఎంతట? 7 కాలములు అంటే అర్థం ఏంటి? 7 సంవత్సరాలు ఏం చేసాడు తెలుసా? గడ్డి తిన్నాడంటండి. గుర్రానికి కాలితేనంట ఎన్నికడి తింటాడంట. లోకంలో సామెత ఏంటంటే, గుర్రానికి కాలితే తీసినాక ఎన్నికడి తింటాడు. ఇప్పుడు నన్ను చూడు, నా చక్కదనం చూడు అనుకున్నాడు పాపం రాజు. దేవుడు నిజంగా చూపించాడు చక్కదనం. గడ్డి తింటే అంట, పశువులు అంట తినలేదంటండి గడ్డి. వీడేవాడు కొత్త జంతువు మనం అంటారు కదా, వీడేవాడు మనలో కొత్త జంతువు వచ్చి అంటారు, మనలో అంటారు కదా. అట్ట పశువులు అనుకున్నాయండి. ఏమని? మనలో కానీ కొత్త జంతువు వచ్చింది అనుకున్నాయండి. మనిషికి తొలుస్తున్నాడు,
కింద చెమ్మొస్తుంది, శరీరం అంతా అంట ఆ యొక్క చలికాలంలో పడే మంచుకి ఎలా ఉండదో అలా చర్మం అయిపోయింది అంట. అప్పుడు చూసాడంటే పైకి చూస్తే అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. అప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ కోరితే తిరిగి దేవుడు ఏం చేశాడు అంటే తిరిగి నా క్షేమస్థితిని మళ్ళీ ఏం చేశాడు, దయచేశాడు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమైపోయింది. 32వ వచ్చిన కానీ చదవండి. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ఆ గడిలోనే అలాగ నెబుకద్నెజరు సంభవించెను. మానవుల్లో నుండి అతను తరిమిని అతడు పశువు వలె గడ్డి వేసాడు. ఆకాశం నుంచి అతని దేహమంతయు తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వలె ఈకల వంటి వాయిని. అతని గోడు ఏమైనా ఏంటండి, పక్షుల గోలు వంటి అయిపోయి అంట. ఏమండి, అప్పుడు దాకా బుద్ధి రాకపోతే ముందే రావచ్చు బుద్ధి. పాపం ఎన్ని కాలాలు, 7 కాలాల తర్వాత వచ్చిందంట బుద్ధి. ఎంత గొప్ప చూడండి. మరి మనకి ఎన్ని కాలాల తర్వాత వచ్చిందో బుద్ధి. ఏమండి, మనకు కూడా ఎన్ని కాలాల తర్వాత వచ్చింది బుద్ధి. రాజు అయితే 7 సంవత్సరాల తర్వాత వచ్చింది బుద్ధి. మరి మనకి 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలు వస్తుంది బుద్ధి. ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసా, ఇంకా పశువులాగా గడ్డి వేసే స్వభావాన్ని చూస్తున్నాం మనం. అందుకని దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఆయన అంటాడు అక్కడ నెబుకద్నెజరంట ఇప్పుడు పైకి చూస్తారంట, మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు. ఇక్కడ కొన్ని సంగతులు చెప్తాను, అండర్లైన్ చేసుకున్న మాటలు. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి సార్, మనిషికి ఘనతా ప్రభావాలు రావాలంటేనంట మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన తట్టు తిరగాలి. ఎవరితో తిరగాలంటే మాట్లాడాలి. ఎవరితో తిరగాలంట, ఆయన తట్టు చూడాలంటే దేవుని తట్టు చూడాలి. ఇప్పుడు నెబుకద్నెజరు 7 సంవత్సరాల తర్వాత అప్పుడు బుద్ధి వచ్చి మానవ బుద్ధి వచ్చిందంటే అప్పుడు దాకా ఏ బుద్ధి ఉంది, మృగాల బుద్ధి, వాటి బుద్ధి ఉంది, వాటిలాగా జీవించాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనిషి బుద్ధి వచ్చిందో ఇప్పుడు ఎక్కడ చూస్తూ మొదలెట్టాడు తెలుసా, ఆకాశం చూస్తూ మొదలెట్టాడు. పంది కూడా అంతే, ఎప్పుడు చూస్తుంది తెలుసా పైకి, ఎప్పుడు చూస్తాడు పంది పైకి, 4 కళ్ళు పైకి కడతానే అప్పుడు చూస్తుంది పైకి. అప్పుడు దాకా ఏమనుకుంటుంది తెలుసా, అబ్బా ఇదే నా ప్రపంచం అనుకుంటుంది, ఇదే నా వాసన, ఇదే నా సువాసన అనుకుంటుంది. ఎప్పుడైతే పైకి చూసిద్దో అప్పుడు అంత కొత్తగా ఉందగా కియో మొరలు అడుగుతూ ఉంటారు. పైకి చూసి ఈ రూట్ ఉంటాడా తీసుకెళ్ళి లోపల మిషన్ లేకపోతే శుభ్రంగా కట్ చేస్తూ ఉంటుంది. కేర్ కథ దుకాణం బంద్ అయిపోయింది. విన్నారా? ఇప్పుడు ఎప్పుడు చూడాలి తెలుసా, చాలామంది ఏం చేస్తారంటే కష్టాలన్నీ పేగల మీద వచ్చినప్పుడు, ఇంకా నా వల్ల కాదు చేతులన్నీ జారిపోయినప్పుడు అప్పుడు పైకి చూస్తారు. అప్పుడు దాకా చూడండి. అప్పుడు దాకా మనిషి బుద్ధి ఉండలేదంట, పశువుల బుద్ధి ఉంది కాబట్టి ఇంకా మనం పైకి చూడలేదండి. ఇంకా మనకి పశువుల బుద్ధి ఉంది కాబట్టి పైకి చూస్తలేదు. గుర్తుంచుకోండి, మనిషి బుద్ధి వస్తే ఎప్పుడు చూస్తుంది తెలుసా పైకి, మనిషి బుద్ధి వచ్చినప్పుడు. నా పైన ఉన్నవాడు గొప్పవాడు, నా మీద ఉన్నవాడు శ్రేష్ఠుడు, నా పైన ఉన్నవాడు జీవం కలిగిన వాడు, నా పైన ఉన్నవాడు అందరికన్నా ఉన్నతమైన నామ కలిగిన వాడు, అని నా వాళ్ళకన్నా పైనామం కలిగిన వాడు, ఆయన జీవాధిపతి అన్న సంగతి ఎప్పుడు తెలుసా, పైకి చూసినాం. ఇప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడు తెలుసా, మొట్టమొదటి సంగతి చేసింది ఏంటంటే మానవ బుద్ధి రాగానే పైకి చూసాడండి. ఇక రెండో పని ఏం చేశాడు, పైకి చూసి ఏం చేశాడంటే అప్పుడు దాకా చేశాడా, 7 సంవత్సరాల కింద దేవుడు స్తుతించాడా, స్తుతించలా. చాలా మంది మనం కూడా అంతే, ఏదైనా కష్టం వస్తే ప్రభావం ఉంటుంది కాబట్టి ఏదైనా వద్దు కాబట్టి ఏడుతా ఉన్నాం. అన్నీ బాగుంది, నా అంతటోడు లేడు, నన్ను మించినోడు లేడు, నా అంత జ్ఞానం కలిగినోడు లేడు, నాకు తెలివి కలిగినోడు లేని చెప్పి మనం తిరుగుతూ ఉంటాం. కష్టం రాగానే ఏం చేస్తాం, ఎవరు గుర్తుకొస్తారండి, అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు. ఇప్పుడు 7 సంవత్సరాలు గుర్తురాలా దేవుడు, 7 సంవత్సరాలు పైకి చూడాలా. కానీ చూసాడు, చూడంగానే మనిషి బుద్ధి వచ్చింది. మనిషి బుద్ధి రాగానే ఏం చేస్తాడు అక్కడ, మానవ బుద్ధి గలవాడై నా కళ్ళు ఆకాశంతో ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి ఏం చేశాడంట. అదండి సంగతి. ఎప్పుడైతే దేవుణ్ణి గణపరిచాడో కిందకు వచ్చేపాడికి 35 వచ్చిన మన భాగం అదే కదా, దేవుడు ఏం చేశాడంట,
36 దేవుడు ఏం చేశాడంట? నెబుకద్నెజరుని ఏం చేశాడు తెలుసా? దేవుడు అంట నెబుకద్నెజరుకి ఘనత ప్రభావం చేశాడు. దేవుడిని ఎప్పుడైతే మనం కనపరుస్తామో దేవుడు మనల్ని కనపరుస్తాడు. మనకి బయట మాట కదా, నన్ను కనపరచుకోవాలని నేనేం చేస్తాను? కనపరుస్తాను. ఈ 7 సంవత్సరాలు పైకి చూడాల, ఆకాశంతో చూడలేదు, దేవుడిని కనపరచలేదు. కానీ ఎప్పుడైతే మానవ బుద్ధి వచ్చిందో అప్పుడు పైకి చూశాడు. పైకి చూడగానే దేవుడు స్థుతిస్తూ ఏమన్నాడు అక్కడ? చిరంజీవియు. వాస్తవం చిరంజీవి ఎప్పుడంటారు తెలుసా? రాజుల్ని తన కింద ఉన్న వాళ్ళందరూ చిరంజీవి అంటారు కదండి, అవునా కాదు? రాజుల్ని చిరంజీవి అంటే అర్థం ఏంటంటే ఒక ఉన్నతమైన స్థానం కలిగిన వాడు, అందరికన్నా పరిణామం కలిగిన వాడు, గొప్పవాడు అర్థం. చిరంజీవి అంటే అర్థం ఏంటంటే చిరకాలము జీవించేవాడు అర్థం. చిరకాలము జీవించేవాడు. దానియేలే అన్నాడు రాజుని, రాజు చిరకాలం జీవించింది కాక. ఇప్పుడు రాజే ఏమన్నాడు? ఇప్పుడు రివర్స్ మాట్లాడుతుందా? ఇప్పుడు రాజు ఏమన్నాడండి? రివర్స్గా వేసేది. ఇప్పుడు రాజు రివర్స్గా వేసి ఏమన్నాడు? ఇప్పుడు నన్ను మించిన రాజు పైన ఆయన అన్న సంగతి గ్రహించాడు. గ్రహించి ఏమన్నాడు తెలుసా? రాజు చిరంజీవి గాక అని సర్వోన్నతులకు దేవునికి స్తోత్రం చేసి గణపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి అన్న సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చింది. మానవ బుద్ధి వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది. అప్పుడు దాకా గుర్తుకొచ్చిందా? రాలా. అప్పుడు దాకబ్బా నన్ను చూసావా, నేను చూసిన కట్టాలు చూసావా, నేను చూసిన కట్టిన రాజ్యం చూసావా, సంపద చూసావని చెప్పి తాను విరవీగాడు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా? నా మీద ఒక ఆయన ఉన్నాడు, నాకంటే గొప్పవాడైనా, నాకన్నా ప్రభావం కలిగిన వాడు, నాకంటే తేజస్సు కలిగిన వాడు, నాకంటే జీవం కలిగిన వాడు సంగతి రాజు అయిన నెబుకద్నెజరు గ్రహించి ఇప్పుడు ఈ మాట తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి అక్కడ 35 వచ్చింది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. గుర్తుకొచ్చింది. తన చిత్తము చొప్పున జరిగించేవాడు అంటే అర్థం ఏంటంటే ఆయన వలన మాత్రమే ఆ తర్వాత ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించున్నామని ఆయనకు చెప్పుటకు ఎవరు సమర్థుడు? ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును, నా ఘనత, నా తేజస్సు నాకు మరలా వచ్చింది. నా మంత్రులు, నా కింద మంత్రులు నా ఎంత ఆలోచించే వచ్చింది. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ. ఎంత గొప్ప సంగతి అండి! ఇచ్చేసినట్టు ఇచ్చాడు, మళ్ళీ ఎమ్మని దేవుడు చేసేసాడు. తీసేసుకున్నాడు మళ్ళీ ఎమ్మని దేవుడు ఇచ్చేసాడు. ఎంత ప్రేమ జరిగింది దేవుడు! బుద్ధి కోసం వస్తాడు అంతే. కొత్త నిబంధనలో కూడా అప్పుడు గంటకు వచ్చింది బుద్ధి రాగానే గుర్తుకొచ్చింది. అబ్బో నా ఇంటికాడైతే బోర్డు ఉంది, ఎక్కడైతే నేను పొద్దున్న దాకా తింటాను, అక్కడైతే నాకు శుభ్రం ఉందని చెప్పి బుద్ధి వచ్చింది. బుద్ధి రావాల్సిందే మనకి, లేదంటే దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే బుద్ధి రావాలి. అది ఎవరి వల్ల వచ్చిందంటే దేవుడి వల్ల. ఇంతే, ఒకే ఒక మొక్క. దేవుని యొక్క వాక్యం చూడండి, 2 పేతురు 1:17 వచ్చినాం. ఒకటి తీయండి, ఈరోజు ఒక చదవండి. 37 వచ్చి చదవండి ఒకసారి, ఇది కంప్లీట్ చేసేద్దాం. ఈరోజు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గంలో న్యాయములై ఉన్నామని గర్వంతో, ఇప్పుడు గుర్తుకొచ్చి చూడండి అంటాడు అక్కడ, గర్వంతో నటించే వారిని ఆయన ఏం చేస్తాడంట? ఆనపశక్తిమంతుడు అని చేస్తాడు. నన్నే అని చేశాడు ఒక లెక్క అంటాడు ఆయన. రాజునైనా నన్నే అని చేశాడు రా బాబు, మిమ్మల్ని ఒక లెక్క అనచడం. నన్ను చూసి, నాకున్న సంపదను చూసి, నాకున్న రాజ్యాన్ని చూసి నేను గర్వపడ్డాను. కానీ మీకేం లేదు, మీరు కూడా ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తున్నారు? గర్వపడుతున్నారు. కానీ దేవుడు అని చేస్తాడంటాడు. ఆయన స్తుతించు, కొనియాడుచు, గర్వపరచుచున్నారు అని చెప్పాడండి. ఒక రాజే ఆ మాట చెప్పాడంటే మనము ఏ స్థితిలో ఉన్నాం. ఇప్పుడండి 2 పేతురు 1:17 వచ్చింది. ఘనత ప్రభావాలంట ఆయన మహత్యము మేము కల్లారా చూచివారమై తెలిపితిమి, ఈయన నా ప్రియకుమారుడు, మహాదివ్య మహిమ నుండి ఆయన ఎదుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత ఏం పొందుకున్నాం? ఘనత మహిమ అంటే ఘనత ప్రభావాలు. ఇప్పుడు పేతురు గారు రాస్తూ 1:17 వచనంలో దేవుని వలన ఘనత ప్రభావాలు వస్తాయని చెప్పాడండి.
నెబుకద్నెజరు ఏ మాట అయితే చెప్పాడో ఇదే మాట పేతురు గారు చెప్తాడు అక్కడ. ఘనత ప్రభావాలు అవి దేవుని వలన మాత్రమే వస్తాయన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక చూద్దాం, దేవునికి వాక్యానికి వెళ్దాం. తర్వాత ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 19, 20, 22 వచ్చినారు. ద్వితీయోపదేశకాండం ఇంకా 3-4 సంగతులు నేను తిక్కలేవు, తొందరగా జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 19, 20, 22. దీర్ఘాయుష్మంతులు ఎలా అవుతారు చూడండి అక్కడ. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 19 నుంచి 22 దాకా. అది అతని అంత ఉండవలను, తన కుమారులను ఇశ్రాయేలు మధ్యలో దీర్ఘాయుష్మంతులు ఒకటికై. ఇప్పుడు మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్తాడు అక్కడ. 21 వచ్చిన 22 వచ్చిన జాగ్రత్తగా అంటాడు అక్కడ. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకి ఉండినట్లు తన దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యం నుండి ఈ కట్టడను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నింటినీ ఆ గ్రంథమును ఏం చేయాలంట, చదువుచుండవలెను. 4వ సంగతి, వాక్యాన్ని చదువుట అనుసరించడం వలన దీర్ఘాయుష్మంతులు అవుతారు. వాక్యాన్ని చదువుట అనుసరించడం వలన ఒక వ్యక్తి ఏమవుతారంటే దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్మంతుడు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే, ఆ వాక్యం వలన మాత్రమే నీవు నేను ఏం చేయబడతామంటే దేవుని యొక్క స్థితిలో ఆత్మీయ జీవితంలో మనం దీర్ఘాయుష్మంతులు. సామెతల గ్రంథం 4:10 వచ్చింది. సామెతలు 4:10. ఆయన మాట వినడం వలన కూడా మనం దీర్ఘాయుష్మంతులు ఉంటాయండి. ఇప్పుడు చదవడం రాదు కండి. ఒకసారి చాలామంది ఏమంటారండి, మాకు చదవడం రాదు కండి, మరి మాకు ఎలా అంటారు? ఆయన వాక్యం వినడం వల్ల కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారండి. మరి ఎలా వినాలి? ఇంటికాడ కూర్చుంటూ వచ్చిద్దా? రాదు. దేవుని మందిరికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినడం వలన మీరు కూడా ఏమవుతారు తెలుసా? దీర్ఘాయుష్మంతులు అవుతారు. సామెతలు 4:10 వచ్చింది. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరిస్తే కనుక నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎప్పుడు అవుతారంటే దీర్ఘాయుష్మంతుడు? ఆయన మాటలను ఆలకించి అంగీకరించి వినడం వలన ఏం జరిగిందంట? దీర్ఘాయుష్మంతుడు. మనకి ఆత్మీయ జీవితంలో పరిస్థితులు చూసినట్లయితే అనేక మంది అనేక విధాలుగా వారి జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. వారి జీవితంలో ఏం చేస్తున్నారంటే దీర్ఘాయుష్మంతులు కాలేకపోతున్నారు. కాలం కన్నా ముందే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వెలబుచ్చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వారి యొక్క ఆశలు, వారు అనుకున్నవి నెరవేరట్లేదని, వారు అనుకున్నవి జరగట్లేదని చెప్పేసి ఈ లోకంలో వారి జీవితాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంటే అర్థాంతరంగా ముగించేసుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను దీర్ఘాయుష్మంతులు ఇస్తాను. నేనేం చేస్తాను? దీర్ఘాయుష్మంతులు ఇస్తాను. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయము 27 వచ్చింది. 10:27. యెహోవా యందు భక్తి కలిగి ఉంట దీర్ఘాయువులకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయింది. భక్తిహీనుల ఆయుష్ ఏమైపోయిందంటే తక్కువైపోయిందండి. మరోసారి చదవసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువులకు ఏమైందంట? కారణము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయుష్మంతులు అవుతాము. ఆయన యందు ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడం వలన దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఆయన వలన మొదటి మనం చూస్తున్నాము క్షేమస్థితి కలిగింది. రెండోదిగా ఆయన వలన మనకి ఏం కలిగిందంట? ఘనత ప్రభావాలు కలుగుతాయి. ఆయన వల్ల మనకి ఏం కలుగుతాయండి? ఘనత ప్రభావాలు కలుగుతాయి. మూడోది చూద్దాం, ఆయన వలన మనకు కలిగేది ఏంటి అంటే కీర్తన గ్రంథం 62వ అధ్యాయం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయం. కీర్తనలు 62:5. కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనం. నా ప్రాణమా దేవుడు నమ్ముకొని మౌనము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. మూడోది, ఆయన వలన మనకు కలిగేది ఏంటి అంటే నిరీక్షణ. ఆయన వలన మనకి ఏం కలిగింది? మొదటిగా క్షేమస్థితి కలిగింది. రెండోదిగా ఆయన వల్ల మనకి ఏం కలిగింది? ఘనత ప్రభావం కలుగుతాయి. మూడోదిగా ఆయన వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే నిరీక్షణ కలిగింది. దేవుని వలన మాత్రమే నిరీక్షణ అండి. లోకంలో నేను చెప్పినా మీరేం చెప్పినా
నిరీక్షణ ఒక వ్యక్తికి రాదు. నిరీక్షణ ఒక వ్యక్తికి రాదు. నిరీక్షణ రావాలి అంటే అది ఎవరి వలన? దేవుని వలన. ఆయన పుట్టించాలంటే బైబిల్ ఒక మాట రాయబడింది, దేవుడు అంటే వినుటకు వివేచన బుద్ధి పుట్టిస్తాడంట. ఏ బుద్ధి పుట్టిస్తాడంట? వివేచన బుద్ధి పుట్టిస్తాడంట. ఎప్పుడైతే ఆ బుద్ధి పుట్టిస్తాడో ఆ బుద్ధి కలిగిన ఏం చేస్తారంటే దేవుడు ఏం ఉంచుకుంటారు? నిరీక్షణ ఇస్తారు. చెప్పాడు చాలామందికి అక్కడ అపోస్తల కార్యాలు 1 అధ్యాయం 9, 10, 11 చూసినట్టు మనందరికి చాలాసార్లు దరిదాపు 3 సంవత్సరాలు ఆ వాక్యాన్ని ధ్యానం చేశాం. ఏంటంటే దేవుడు చెప్తాడు అక్కడ, నేను వెళ్తున్నాను, నేను మరలా వస్తానని చెప్తూ అక్కడ విశ్వాసం ఒక నిరీక్షణ పెడతాడు. అక్కడ నేను వెళ్ళిపోతున్నానని టెన్షన్పడమాకండి, బాధపడమాకండి, నేను మరలా వస్తాను అని చెప్తూ అక్కడ ఒక మాట రాస్తాడు. చదువు ఒకసారి 1 అధ్యాయం 9, 10, 11 వచ్చినారు. ఈ మాటలు చెప్పి వాళ్ళు చూచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కనపడకుండా ఒక మేఘమాలిక వచ్చి కనుపోయింది. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండగా తెల్లని వస్త్రం ధరించుకుని ఒక మనుషుడు ఆయన ప్రతినిధి గల్లే మనుషులు వారి వెనుక నుంచి ఆకాశం వైపు చూస్తున్నారు. మీ యొద్ద నుండి పరలోకంలో కొనబడిన రీతి ఏ రీతికి వెళ్ళాడు అదే రీతిగా ఏం చేస్తున్నాడు? తిరిగి వచ్చిన వారితో చెప్పాడు. దాంట్లో దిగుడమైన మాట ఏంటి సార్? నిరీక్షణ పెట్టిందని. నిరీక్షణ పెట్టాడు. అందుకే కొత్త నిబంధనలో మాట్లాడదు. అపోస్తలుడు పౌలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరేం చేయొద్దు, దుఃఖపడమాకండి అన్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఏం చేయకూడదంట? దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించులు వారి గురించి మీకు తెలియకుండా నాకు ఏమాత్రం ఇష్టమో లేదు చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసి అనే మాటకు అర్థం ఏంటంటే నిరీక్షణ కలిగిన వారు అని అర్థమైంది. విశ్వాసి అనే మాటకు అర్థం ఏంటంటే మాట్లాడాలి. కళ్ళు మూసుకొని చెప్పండి ఒకసారి. కళ్ళు మూసుకున్న వాళ్ళు విశ్వాసం అంటే అర్థం ఏంటంట అంటారు. ఏంటంట విశ్వాసం అంటే అర్థం ఏంటంట? ఏది బైబిల్ సంఘంలో వెళ్ళిపోయిందా విశ్వాసదా? అది బైబిల్ సంఖ్య తెలుసుకెళ్ళిపోయిన విశ్వాసదా? పొద్దున్న లేచి హల్లు తీసుకుంటే విశ్వాసదా? కాదు. విశ్వాసం అంటే ఎవరు తెలుసా? నిరీక్షణ కలిగిన వారు. ఎవరంటండి? నిరీక్షణ కలిగిన వారు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఒక దినాన నేను ఆయనతో ఉంటా, ఒక దినాన ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటా, నన్ను ఆయన తీసుకెళ్తాడు పరలోక రాజ్యం, ఆయనతో పాటు నేను కూర్చుంటా, ఆయనతో పాటు నిరంతరం నేను జీవిస్తా అనేది నిరీక్షణ. ఈ నిరీక్షణ లేని వారిలాగా మీరు ఉండమాకంటే నిరీక్షణ కలిగిన వారిలాగా ఉండాలని చెప్తాడు అక్కడ. అది ఎవరి వల్ల వచ్చిందంటే నిరీక్షణ ఎవరి వల్ల వచ్చిందంటే దేవుని వల్ల మాత్రం. ఇంకా లోకంలో ఎవరి వల్ల కూడా నిరీక్షణ రాదండి. 1 పేతురు 1 అధ్యాయం 13 వచ్చింది. 1 పేతురు 1:13. 1 పేతురు 1:13. కాబట్టి నీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మీకు తేబడుతుంది. ఏంటిది? ఏం తేబడుతుంది మనకి? సంపూర్ణ నిరీక్షణ మనకు తెస్తాడు దేవుడు. ఏం చేస్తాడు దేవుడు మనకి? సంపూర్ణ నిరీక్షణ. అది తినమాక అప్పుడే నేను వస్తా బిర్యానీ తీసుకొస్తానంటాడు నాన్న. పిల్లడు ఏం చేస్తాడండి? వచ్చినప్పుడు మరి రెండో రౌండ్ వేద్దాం అంటాడా? అనుకుంటాడండి. వచ్చినప్పుడు రెండో రౌండ్ వేద్దాంలే, ఈలోపు కావాల్సింది ఏదో పక్కన తింటే పలువురు పక్కన ఇంకో పక్కన ఖాళీ ఉండదు అనుకుంటాడా? ఏం చేస్తాడు? ఖచ్చితంగా వచ్చేదాకా ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు ఖచ్చితంగా. అడిగి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? నానంతరం విజయం తట్టాడు, నానంతరం విజయం తట్టాడు. అంతే. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలిసాడు? ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అంటావు. ఏమంటాడు? గవ్వ తీసేస్తాడు. ఆ మాట కూడా అంటే ఇంకా ఎందుకు తెచ్చాడు అంతే, తినాలి. విశ్వాస లక్షణం ఏంటి తెలుసా? దేవుడు వస్తున్నాడు, తెస్తున్నాడు అంతే. అదే నిరీక్షణ. దానికోసం నువ్వు ఏం చేయాలి? ఆశతో ఎదురు చూడాలి. అంతే. ఆశతో ఎదురు చూడాలంటే ఆయన వస్తున్నాడు, తెస్తున్నాడు అంతే. ఏంటి? సిద్ధపరిచిన దాన్ని తెస్తాడు. మీకు అనవచ్చు, మీకు అర్థం కోసం. 2 పిల్లలు అనుకోండి, ఒకడు బాగా తింటాడు, ఒక రుచి తింటాడు. ఇప్పుడు తల్లి ఏం చేసింది? బాగా తినేవాడికి
కొంచెం ఎక్కువ పెట్టింది. తక్కువ తినడానికి ఏం చేసింది? ఏం చేసింది? రెండు ఇద్దరికి సరి సమానంగా పెట్టిందా? పెట్టిందండి? పెట్టదు. కారణం ఏంటి? వాడు ఎంత తింటాడో తెలుసు, అంతే పెట్టింది. దేవుడు కూడా నీకు ఎంత అవసరమో, ఎంత కావాలో, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. అది దేవుని వలన మాత్రమే. దేవుని వలన మాత్రమే ఆయన ఇస్తాడండి, అంతే. ఇక దీంట్లో రెండు ఆప్షన్ లేదు. ఇంకా నీకు ఏది కావాలన్నా నువ్వు పడాల్సింది ఎవరి పాదాల దగ్గర అంటే దేవుడి పాదాల దగ్గర అంతే. నువ్వు పొందుకోవాలి అంటే ఆయన పాదాల దగ్గర పడతామే. నువ్వు పడు, ఆయన ఇస్తాడంతే. నువ్వు పడలేదా నీకు పడు. ఒకే ఒక ఆప్షన్. భక్సింగ్ గారు అంట, ప్రభా నేను నీ పాదాల దగ్గరికి వస్తున్నానంట, అక్కడే ఉండి ఇచ్చేస్తానంట. నువ్వు రామాకు, నువ్వు అక్కడే ఉండి ఇచ్చేస్తానంట. ఏ ప్రభు అన్నాడంట, ఎన్నిసార్లు వస్తాయి నా దగ్గరికి? వచ్చినప్పుడల్లా గంట పట్టుకొని వదులుతున్నావా? 2 గంటల పాటు వదులుతున్నావా? 3 గంటల పాటు వదులుతున్నావా? వదలరా బాబు అంటే వదలట్లేదు. అంతగా పట్టుకుంటున్నావు. నువ్వు రావాల్సిన ఇచ్చేస్తా పోవాలని ఆయన సాక్ష్యం పుస్తకం రాసిన ఒక మాట రాసింది. గాడ్ ఆన్సర్ మై ప్రేయర్ వితౌట్ ఎనీ డిఫాల్ట్. గాడ్ ఆన్సర్ మై ప్రేయర్ వితౌట్ ఎనీ డిఫాల్ట్. ఎటువంటి అభ్యంతరము లేకుండానే దేవుడు నా ప్రార్థన ఏం చేశాడు? ఆర్పించేశాడు అంతే. దానికి జవాబు ఇచ్చేసాడు అంతే. నేను అడిగితే ఇస్తాడంతే. అదొక నిరీక్షణ. దేవుడిని అడిగితే నాకు ఇస్తాడంతే, అది నిరీక్షణ. ఆ నిరీక్షణ నేను కూడా పొందడానికి కోసం మనం ప్రయత్నించడం ప్రయాసం. నేను కూడా వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఒక మాట అనుకున్నా మనసులో, ఏంటంటే ఆయన అడగడం అంతే, ఇచ్చేవాడు ఆయన. మనకు ఉండాల్సింది నిరీక్షణ. నేను అడుగుతున్నా, ప్రభా నాకు ఇస్తావు అంతే, అంతే. ఎప్పుడు నాకు ఎందుకు ఇస్తావు? ఇప్పుడు ఇస్తావా, రేపు ఇస్తావా, ఎల్లుండి ఇస్తావా, నీ ఇష్టం. ఇచ్చింది ఎప్పుడే నువ్వు, కానీ ఇచ్చేది మాత్రం నాకు ఎలా కావాలి తెలుసా? అల్లాటప్పగా చిన్న మొత్తం కాదు, ఇద్దరికి అర్థ మొత్తం ఇవ్వాలి. ఇది మన ఆశ కదా. ఇస్తే అంత మనకి ఒకేసారి పట్టజాలంతా ప్రార్థన చేస్తాను మనం. ఏమని? ప్రభా పట్టజాలంత విస్తారమైన దీవెన నాకు కుమరించి. కొంచెం పట్టుకోలేము మనం సరిగా. ఇంక పట్టజాలంత ఇస్తే పట్టుకోగలమండి మనం? పట్టుకోలేము. కాబట్టి మనం అడగాల్సింది ఏంటి తెలుసా? ప్రభా నాకు ఎంత అవసరమో అంత దయచేయి. మనం అడిగితే ఖచ్చితంగా ఇచ్చేవాడండి. మనం అడగంగానే ఆయన మొరకి జవాబు ఇచ్చేవాడండి. దేవుని యొక్క వాక్యం వస్తుంది. 3 గంటలు ఎక్కడ ప్రభువు వచ్చిననే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అది ఆయన వల్ల మాత్రమే కలుగుతుంది. అది దేవుని యొక్క వాక్యం వస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 28:16 వచ్చినట్టు ఎక్కడ దుర్లభమును ద్వేషించువాడంట దీర్ఘాయుష్మంతుడు అంటే. చదువున్న మాట కూడా బయట తీసుకోండి. సామెతలు 28:16. వివేకము లేని అధికారి అధిక దౌర్జన్యం చేస్తాడంటే. ఎవరో వాడికి ఏముండదు, బొర్ర ఏముండదు, మట్టి బొర్ర ఏముండదు. కాబట్టి ఏం చేస్తాడు తెలుసా? దౌర్జన్యం చేస్తాడు. దౌర్జన్యం చేసి లాక్కుంటాడు. అయితే దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. దుర్లాభం అంటే దేనిని ఆశించనిది, దేనిని ఆశించినది దుర్లభము. దుర్లాభము దేన్ని ఆశించాల్సిన పని లేదు. అలాంటి వాడిని ద్వేషించేవాడు ఏమవుతాడు తెలుసా? దీర్ఘాయుష్మంతుడు అంటే. లోకంలో సామెత ఉండదు. పోలీసులు తొందరగా పోతారంటే లోకంలో సామెత. కారణం ఏంటి? వాళ్ళకి పొట్టేళ్ళ కావాలి. ఏంటి ఇంకా మీకు అర్థమైందా? పోలీసు అండి లోపల సామెత అంటారు. ఏంటంటే వాళ్ళతో ఎక్కువ కాలం ఉండరంట. ఇప్పుడు వాళ్ళే కాదు, ఎవరో ఎక్కువ కాలం ఉంటారు. కారణం తెలుసా? అందరికీ ఏం ఎక్కువైపోయిందంటే దురాశ, దుర్లభము, అత్యాశ, దేవుని యొక్క భయం లేకపోవడం కారణం వల్ల ప్రతి వ్యక్తి ఏమైపోతాడు తెలుసా? దీర్ఘాయుష్మంతుడు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, చదవండి, వివేకము లేనివాడు
వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టే అధికారి దుర్లాభమును ద్వేషించువాడు ఏమవుతాడంట? దీర్ఘాయుష్మంతుడు. ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. బైబిల్ చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అతనికి ఇలా సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు, ఏక మీద ఒకడు కూడా ఉండడు. మరియు నీకు ఐశ్వర్యము ఘనత ఇమ్మని అడగకపోయినా డబల్ దమా కంటే డబుల్ కమిట్ అనమాట కదండి. డబుల్ కమిట్ తెలుసండి అందరికీ. భలే ఉంటుంది, భలే ఇష్టం డబుల్ కమిట్. ఏదేమి తిన్నా తిరిగి ఉంటుంది, డబుల్ దమా కంటుంది. ఇప్పుడు దేవుడు కూడా ఈ వ్యక్తి ఎవరంటే వ్యక్తి మాట్లాడుతూ వెనకరాదు కూడా ఎవరంటే వ్యక్తి సొలొమోను. ఏం చేశాడంట దేవుణ్ణి? ఏం చేశాడంట? ఏమడిగాడు? మనం అడగాల్సింది అడగం. బైబిల్ అన్నాడు. చాలామంది కొత్త రకం ప్రార్థన చేస్తారు. ప్రభా నువ్వు అడగకుండా ఇచ్చేవాడివి కదా, కాబట్టి నేను అడగను, నీకు ఇచ్చింది చెయ్యి అని ఏమన్నాడు తెలుసా? ప్రభా నా ఓకే, నా జ్ఞానానికి మించింది ఎక్కువ ఇచ్చేవాడు అని తెలుసు, మళ్ళీ అడగకపోతే ముందు అడగలేదన్నావుగా. అడుగుతున్నా. ఏమడుగుతున్నా? అందరికన్నా మంచిగా నాకు ఎక్కువ ఇవ్వకూడదు అని అడుగుతున్నారు. అడగడంలో కూడా ఏం వస్తుంది మనకి? ఏముందండి అడగడంలో కూడా మనకి ఏముంది సార్? చాలామంది ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి దగ్గర నుంచి అడిగి పొందుకోవాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆరాధన చేస్తున్నారు, ఆరాధన చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు. చాలామంది కొంతమంది గమనిస్తూ ఉన్నారు. అడిగి వేడుకుంటున్నాం తండ్రి అనేది ప్రార్థన. విన్నారండి? ఆఖరిలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అనేది ప్రార్థన. సమర్పించుకుంటున్నాం అనేది ఆరాధన. ఈ మనవులు నీకు సమర్పిస్తున్నాము, లేకపోతే వీటిని మేము పొంది ఉన్నాము అన్నది ప్రార్థన. విన్నారా? చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన ఏమో ఆరాధన చేస్తారు, ఆరాధన ఏమో ప్రార్థన చేస్తారు. విన్నారా? కానీ దేవుడు ఇప్పుడు మాట ఏంటంటే దేవుడి దగ్గర అంట నీకు ఏది అవసరమో దాన్ని అడగాలి. దేవుడిని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆయన అంటాడంట నా వలన నీకు ఇస్తాను. ఎవరి వలన వస్తుందంటే మనకేం కావాలన్నా అది దేవుని వలన మాత్రమే. చెప్పండి ఒకసారి, ఎవరి వలన? అది దేవుని వలన మాత్రమే. నీకు ఏది కావాలన్నా, నువ్వు ఏది పొందుకోవాలన్నా అది దేవుని వలన మాత్రమే అని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వ్యక్తి మనకి ఎవరంటే సొలొమోను. సొలొమోను ఏం చేశాడు చూడండి 10వ వచనంలో. నేను ఇంకా మూసేసాను, అయిపోయింది. సొలొమోను ఏమైందంట? మనం చేసేది ఇది దేవునికి ఏమో అనుకూలమైంది. మరి మనం చేసే ప్రార్థన దేవునికి ఏమవుతుంది? అనుకూలం అవుతుందా, ప్రతికూలం అవుతుందా? పైపచ్చి మళ్ళీ ఏం చెప్తాం? దేవుడు నేను అడిగాగా, నాకు ఎందుకు ఏమన్నా దేవుడు నాకు? నేను ఎంతగా ప్రార్థన చేస్తాను, ఎంతగా ఉపవాసం. ఎవడమన్నాడండి ఉపవాసం? ఎవరు చేయమన్నాడు ప్రార్థన? నీ బాధ కొరకు, నీ అక్కడ కొరకు, నీ అవసరం కొరకు నువ్వు చేస్తుంటే దేవుడు ఏదో బలవంతం చేసి ప్రార్థన చేయమన్నట్టు, దేవుడు ఏదో బలవంతం చేసి ఉపవాసం ఉన్నట్టు మనం కళ్ళకి చేస్తుంది ఇక్కడ. విన్నారా? మనం తెగ బాధపడిపోతామంటే ఇక్కడ. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే మనవి అది నీ కొరకు నేను జ్ఞాపకం చేసుకో, అది నా కొరకు నేను జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటి తెలుసా? నేను చేసే ప్రార్థన ఆయన ఆనందించాను. అక్కడ ఇదే మాట రాశాడు అక్కడ. తర్వాత దేవుడు అతనికి ఇలా సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను
ఐశ్వర్యములైనను శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించడానికి వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలా అడిగినందున ఒక్కసారి కాదు, ఎలా అడగాలో చెప్పాడు అక్కడ, ఎలా అడుగుతున్నాడో చెప్తున్నాడు అక్కడ, ఇలా అడిగితే ఏమి ఇస్తాడో కూడా చెప్తున్నాడు ఆయన. ఆ 2 వచనాలు ఎంత నిగూఢమైన మాటలు చూడండి ఒకసారి. ఎలా అడగాలో చెప్పాడు అక్కడ, ఎలా అడిగితే ఏమిస్తాడో చెప్పాడు అక్కడ, అడిగినప్పుడు ఏం పొందుకుంటాడో చెప్పాడు అక్కడ. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. కానీ మనం ఎలా అడుగుతున్నాం? ప్రభా నాకు ఈ పని చేసి పెడితే నీకు 1000 పదహారు చెప్తాను. ప్రభా నాకు ఈ పని చేస్తే నీకు ఒక బస్తా బియ్యం చెప్తాను. ప్రభా నువ్వు పని చేస్తే ఏంటి కొట్టించుకుంటాను. ఏం కొట్టించుకున్నాడే దేవుడు. నీ చుట్టూ అవసరం ఆయనకి పెద్ద చుట్టూ అయింది తెలుసా మీకు? ఇక్కడ రాకుండా కొంతమంది మేరీ మాత గుడికి కొట్టించుకుంటారు. ఇక్కడ రాకుండా ఆయన చుట్టూ బైబిల్ రాయింది కదా, ప్రకటన ఉందో, ఆయన చుట్టూ ఎలాంటిదంట? నిగనిగని ఆడుతూ ఉంటాడంట, తేజస్సు కలిగిందంట. విన్నారా? అలాంటి కలిగిన వాడు మన చుట్టూ ఎందుకండి? మనం చేసే ప్రార్థన, మనం చేసే విజ్ఞాపన, మనం ఇచ్చే అర్పణ, అది ఏదైనా కావచ్చు, అది దేవుడికి ఎలా ఉండాలంట? మనఃపూర్వకంగా ఉండాలి, ఇష్టపూర్వకంగా ఉండాలి. ఎవరో ఏది ఇవ్వడానికి కాదు, ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా ఉండాలి. ఇప్పుడు సొలొమోను ఒకే ఒక మాట అడిగాడంతే, ప్రభువా నాకు ఏమి వివేకం అనుగ్రహించు అని అడిగాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తర్వాత ఏమన్నాడు దేవుడు? నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చున్నాను. అలా అడిగిన వాళ్ళు ఎవరు లేరంటండి. దేవుడు సాక్షి చెప్తున్నాడు. తర్వాత కూడా ఎవరు ఉన్నారు? కానీ చరిత్రకారులు రాసిన మాట ఏంటి తెలుసా? ఈ తరములలో భక్తులైన వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారికి దేవుడు అడగంగా ఇచ్చింది. సాధు సుందర్ సింగ్ గారు, భగత్ సింగ్ గారు, కైలాస మహర్షి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, ఇంకా వేరే దేశాలు, ఇప్పుడు చెప్పిన మన దేశం, ఇలా అనేక మంది వారి జీవితంలో దేవుణ్ణి అడిగి పొందుకున్న గొప్ప సేవకులు. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? కారణం ఏంటి సార్? మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ అడుగుతున్నాం అంతే. మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ అడుగుతున్నాం. ప్రభా నాకు వాళ్ళకి కావాలని అడగట్లా. మనం ఏం చెప్తాం తెలుసా? ముందుగా జాకెట్ లెక్కలేస్తాం. ఒకరు 100 రూపాయలు అడిగాను దేవుడిని, వాడికి 50 రూపాయలు, నీకు 30 రూపాయలు మరి, 40 రూపాయలు మరి, ఇక మిగిలిందంతా అర్థం మీకు? మనం అడిగేది ఎలా చెప్తాను చూడండి ఒకసారి. 100 రూపాయలు అడిగి అడగం. ఒక 100 రూపాయలు అడిగాం అనుకోండి, లెక్కేస్తాం. మళ్ళీ అడిగే ముందు ఆడికి 30 రూపాయలు వాలి, మొన్న ఇది 40 రూపాయలు వాలి, ఆడికి 30 40 ఇస్తే ఎంత మిగిలింది? ఇంకా 30 మిగిలింది. మరి 30 మిగిలితే తర్వాత 100 ప్రభా ఒక 150 ప్రభా. ఇది మన ప్రార్థన. ఏంటంటే ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రార్థన కాదు మనది. ఇచ్చిన దాన్ని ఉపయోగించుకునే తత్వం కలిగిన ప్రార్థన లేదు మనలో. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఇదే మాట 2వ దినవృత్తాంత గ్రంథం చూడండి, 1:11 2వ దినవృత్తాంత గ్రంథం ఇదే సందర్భం కనబడుతుంది మనకి. 2వ దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయం 1:11. అందుకు దేవుడు సొలొమోనుతో నాకు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను ఈ శత్రుల ప్రాణమైనను దీర్ఘాయునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానాన్ని తెలివిని నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైన నీ తర్వాత వచ్చి రాజులకైన కలిగిన ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చిదని చెప్పాను. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు ఆయన! మనం సేవించే దేవుడు, మనం స్తుతించే దేవుడు, మనం గణపరిచే దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! వాట్ ఏ లివింగ్ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఎంత చక్కగా మాట్లాడారు చూడండి. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమైన సొమ్మైన ఏంటంట ఘనతైన నీ శత్రుల ప్రాణాలైనా
దీర్ఘాయువు కూడా అడగలేదంటండి. దీర్ఘాయువు కూడా అడగల. అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించి నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానాన్ని తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివి నీకు ఇవ్వడును. నీకన్నా ముందుగా నన్ను రాజులకాయని, తర్వాత వచ్చి రాజులకాయను కలగని ఐశ్వర్యమును సొమ్మును పిమ్మట సొలొమోను గిబెయోను సమాజ కూడాల్లో బలిపీఠం నుంచి యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలుకు తీర్చుకున్నాడు. మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సొలొమోను ఒకే ఒక మాట్లాడి మనమైతే ఏమవుతుంది? దేవుడు ప్రభువును చేసే ముందు మనం దేవుడికి ఏమడుగుతుంది? లోకంలో జీవించే మనం ఏమని కోరుకుంటాం? ఏమడుతాం? ప్రభా నాకు ఆరోగ్యం చాలు ప్రభా, మిగిలినంత అదే చేసింది అనుకుంటాం చాలామంది. పులిసార్లు ఇంకా చాలామంది ఏమంటారండి, ప్రభా ఆరోగ్యం ఒకటి ఎక్కడ సరిపోయింది అయ్యా, ఆరోగ్యం నీకు కావాలి, ఏం కావాలి మాట్లాడుతున్నా, ఆరోగ్యం అంటే ఏం కావాలి? ఏమేమి అడగరా? మీరేం అడగరేంటి? ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఉంటే ఏం కావాలి? ఇంకా ఆర్థికంగా కావాలి, డబ్బు కావాలి. ప్రభా ఆరోగ్యం ఉంటే సరిపోతుంది అనుకున్నాం ఏంటి? మరి కానీ డబ్బులు ఇచ్చే పనిలో పని, డబ్బులు ఇచ్చేసాము. ప్రభా మళ్ళీ ఆలోచిస్తాం, మళ్ళీ ప్రభా ఆరోగ్యం ఉంటే సరిపోయిందా, డబ్బు ఉంటే సరిపోయిందా, ఇంకేం కావాలి నాకు? ఏం కావాలి? పేరు ప్రఖ్యాతి కావాలి. ఒకదాని వదిలేసేస్తాం మనం? లేదు, అన్నిటినీ ఎదుగుతున్నాము. బైబిల్లో మాట ఉంది, నీకు ఒకటి కొదువుగా ఉంది అని. నీకు ఏమైందంట? నీకు ఒకటి కొదువుగా ఉంది. అది ఎవరి దగ్గర తీసుకోవాలి? ఎవరు ఆ స్త్రీ? ఎవరైనా స్త్రీ? మార్తా మరి దగ్గర దేవుడు అంటాడు అక్కడ ఏంటి? మరియా ఏం కోరుకుందంట? వర్ధమైన కోరుకుంది. మార్తా అన్నీ ఉన్నాయి, మొత్తం నాయే. కానీ ఏమైతే మాత్రం ఉత్తమైన కోరుకుంది. ఆ ఉత్తమైంది ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన వలన మనం పొందుకున్నాం. చూడండి ఒకసారి. ఇప్పుడు కీర్తనలు 21:4 వచ్చింది. నీవు అతను దానికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు ఏం చేస్తున్నావు? దయచేసి ఉన్నావు. జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా ఆయన వల్ల మనకి ఏం కలిగిద్దంటే క్షేమస్థితి. చెప్పడం సందో తెలిసి ఆయన వల్ల మనకి ఏం కలిగిద్దంట? నిద్రపోయినది కూడా నేను చెప్పడం ఒకసారి. ఆయన వల్ల మనకి ఏం కలిగిద్దంట? క్షేమస్థితి. రెండోది ఘనత ప్రభావాలు ఆయన వల్ల మాత్రమే కలుగుతాయి. మూడోది ఏం కలిగిద్దంట? నిరీక్షణ కలిగింది. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఈ మూడు ఆయన వల్ల కలుగుతుంతో పాటు నీకు నాకు ఆయన ఏమిస్తాడు అంటే దీర్ఘాయువు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తాడు దీర్ఘాయువు అంటే? మొదటి సంగతి ఆయన కట్టడంలో, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారికి, గైకొన్న వారికి, ఆయన మార్గంలో నడిచే వారికి. మూడోది మనం చూస్తున్నాము, ఆయన వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారం నడుచుకునే వారికి, ఆయన మాట వినే వారికి. ఐదోది మనం చూస్తున్నాము, దుర్లభమును ద్వేషించేవారికి. ఎవరికంటే అండి? దుర్లభమును ద్వేషించేవారికి దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, ద్వితీయోపదేశకాండము 30:20. ద్వితీయోపదేశకాండము 30:20. ఆయన వలన ఒకసారి, ఆయన వలన ద్వితీయోపదేశకాండం 30:21 తీయండి. సామెతలు 9:11 చదవండి ఒకసారి. అయిపోయింది. మొదటిగా ద్వితీయోపదేశకాండము 30:20 ఒకళ్ళు, సామెతలు 9:11. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఆయన ప్రమాణం చేసిన దేశమును మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానం బతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని ఏం చేసుకోవాలంట? ప్రేమించి ఆయన వాక్యాన్ని విని. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఒక్కొక్కరు చెప్పేసాడండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ గైకోవడం, వాక్యం ఏంటని చెప్పాడు కదా, అవన్నీ కలిపి ఒక లైన్లో చెప్పేశాడు. ఏమని? నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని
హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. జీవాన్ని కోరుకోవాలి. అని రైపనమాట, యెహోవా నీ ప్రాణములకు నీ దీర్ఘాయుష్లకు ఏమవుతాడంటే ఆయన మూలము. మనకి మూలం ఎవరంట? ఎవరంటే మనకి మూలం? ఆయనే మనకి మూలం. ఆయనే మన ముంగుత్తు, ఆయనే మన మార్గం. మన ముందున్నవాడు ఆయనే. ఇప్పుడు ఇంకోటి సామెత 9:11, నా వలన నీకు దీర్ఘాయువు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. కలుగును. నీవు జీవించు నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సంవత్సరములు ఏమవుతాయంట? మోకరించండి, మోకరించండి. ప్రభువులో చేసే ముందు ఒక్కసారి మనం పరీక్ష చేసుకొని ఆయన చెప్తున్న మాట, నా వలన, ఈ మాట కూర్చోమాట, నా వలన. ఆయన వలన మనకి మొదటిగా ఘనత, క్షేమస్థితి కలిగింది. రెండోది ఘనత, ప్రభావాలు కలుగుతాయి. మూడోదిగా నిరీక్షణ కలిగింది ఆయన వలన. ఆయన వలన మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. ఆయన ఇచ్చే దేవుడు. సొలొమోను జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధనలో నెబుకద్నెజరు రాజును జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళు ఏ విధంగా వారి జీవితంలో దీర్ఘాయుష్మంతులు పొందుకున్నారు, దీర్ఘాయుష్మంతులు అయ్యారు. దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానం చేసాం, పరిశీలన చేశాం. వాటి ప్రకారం జీవించిన కొరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.